హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ కర్రీ చేసుకుందాం. ముందుగా చికెన్ని బాగా కడిగి ఇందులో అల్లం వేసుకోవాలి. నాన్ వెజ్లో అల్లం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పసుపు, కారం, కొంచెం పచ్చి నూనె కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెంసేపు కలుపుకోండి. ఇప్పుడు పుదీనా వేసుకోండి. చికెన్లో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది కొంచెం కలుపుకున్నాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఎక్కువగా కలపకండి. ఇలా లైట్గా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనిచ్చాక మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న గిన్నెగానే కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లని కొన్ని మాత్రమే పోసుకోండి. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూశారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. కలిపి మూత పెట్టుకుని మరికొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ చికెన్లో మీకు సూప్ కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ స్టేజ్లో మీరు ధనియాల పొడి వేసుకొని దించేసుకోవచ్చు. మీకు ఫ్రైలాగా కావాలి, సూప్ వద్దు అనుకుంటే ఇంకా కాసేపు ఉడకనివ్వాలి, దగ్గర పడేదాకా. చూశారు కదా, సూప్ అంతా దగ్గరపడి చికెన్ జస్ట్ గ్రేవీతో మాత్రమే తినేలాగా రెడీ అయిపోయింది. ఇది మనం చపాతీతో అయినా రైస్తో అయినా తింటే అద్భుతంగా ఉంటుంది.